కొంతమందికి ఎంతో కష్టపడి పని చేయాలని ఉంటుంది, కష్టపడేటువంటి గుణం కూడా ఉంటుంది, నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు, కానీ అనుకున్నది ఎప్పటికీ సాధించలేకపోతారు. అప్పుడు తమను తామే దురదృష్టవంతులుగా భావించుకొని కలిసి రావట్లేదు అని చెప్పి నిరుత్సాహపడుతూ ఉంటారు. ఒక వ్యక్తి నీళ్లు కావాలనుకున్నాడట, అందుకని మొదటగా ఒక గుంత తవ్వాడట. అందులో ఎక్కడా నీళ్లు కనిపించకపోయేటప్పటికీ రెండో గుంత తవ్వడం మొదలెట్టాడట. అందులో కూడా ఎక్కడా నీళ్లు కనిపించకపోయేటప్పటికీ మూడో గుంత తవ్వడం మొదలెట్టాడట. అందులో కూడా ఎక్కడా కూడా నీళ్లు కనిపించలేదు. ఇక్కడ చూడండి, అతడు ఎన్ని గుంతలు తవ్వినప్పటికీ కూడా నీళ్లు రావడం అనేది అసాధ్యమే. ఎందుకంటే బావుల్లో మాత్రమే నీళ్లు ఉంటాయి. అన్ని వేరు గుంతలు తవ్వటం కన్నా ఒక గుంతనే లోతుగా తవ్వుతూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అక్కడ నీటిని పొందేటువంటి అవకాశం ఉండేది. కానీ ఒక గుంత పైన నిలకడ లేకుండా రెండో గుంతను తవ్వడం, దాన్ని కాలేదని చెప్పి మూడో గుంతను తవ్వడం, ఇలా చేస్తూ పోవడం వల్ల తన సమయము తన శ్రమ రెండూ వృధా అవుతున్నాయి. తన శ్రమకి కానీ సమయానికి కానీ విలువ లేకుండా వృధాగా పోతున్నాయి. అక్కడ అతను కనుక రకరకాల గుంతలు తవ్వడం ఆపేసి ఒకే గుంతని లోతుగా తవ్వినట్లయితే అక్కడ బావి ఏర్పడి నీరు దొరికేటువంటి అవకాశం ఉండేది. ఇలాగే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏవేవో లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటారు, కానీ ఆ లక్ష్యం వైపు పైపైన మాత్రమే ప్రయత్నం చేసి ఇది నా వల్ల కాలేదు, నాకంతటి అదృష్టం లేదు అనుకుంటారు. పైపైన ప్రయత్నం చేయడం కాకుండా లోతుగా దాన్ని అన్వేషిస్తూ మళ్ళీ ఒకే అంశం పైన ప్రయత్నం చేయడం మొదలు పెట్టండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అంతే తప్ప ఈ అంశం నాకు వర్తించట్లేదు, ఇందులో నాకు కలిసి రాలేదని రెండో అంశానికి వెళ్ళిపోతారు. ఈ అంశం కూడా నాకు నచ్చలేదు అని చెప్పి మూడో అంశంలోకి వెళ్ళిపోతారు. ఇలా రకరకాల అంశాల పట్ల ప్రయత్నాలు చేసి చివరికి ఎందులోనూ విజయం సాధించలేక దురదృష్టవంతులుగా మిమ్మల్ని మీరే ముద్ర వేసుకుంటారు. విజయానికి ఉన్న ఒకే ఒక రహస్యము, ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు అవకాశాలు వస్తాయి. అవకాశాలు రాకపోయినా కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా అవకాశాన్ని మనకు మనంగా సృష్టించుకోగలిగేటువంటి గొప్ప సృజనాత్మకతని మనం కలిగి ఉండాలి. జీవితంలో గొప్ప విజయాలు సాధించలేనటువంటి వాళ్ళందరూ తెలివి తక్కువ వారు కానే కాదు. చాలా తెలివి కలిగినటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి జీవితంలో గుర్తింపు లేకుండా ఉండిపోతారు. అందుకు ఎంతో ప్రయత్నం చేస్తారు, ఎంతో కష్టపడతారు, ఎన్నో తెలివితేటలు ఉంటాయి. కానీ ఎందుకు అంటే అవకాశాలు వాళ్ళని వెతుక్కుంటూ రాకపోవడం వల్ల. అవకాశాలని మనమే సృష్టించుకోవాలండి. అవకాశాలు రానప్పుడు మనంతటా మనమే అవకాశాలని సృష్టించుకొని మనకు మనమే రాచబాటని నిర్మించుకోవాలి. కష్టపడే గుణం ఉన్నంత మాత్రాన విజయాలు వస్తాయనేది అబద్ధం. ఎప్పుడు ఎలా ఏ మేరకు కష్టపడాలో తెలియాలి, విచక్షణతో కష్టపడాలి. ఇలా చూడండి, ఇలా ఎన్ని గుంతలు తవ్వినప్పటికీ మనకి నీళ్లు దొరుకుతాయి. అక్కడ గుంతల్లో నీళ్లు దొరకటం సాధ్యం అవుతుందా? అలా కాకుండా అతను ఆ ఒక్క గుంతలోనే తవ్వుతూ లోపలికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బావిలో ఎన్నో కొన్ని నీళ్ళైనా దొరికేటువంటి అవకాశం ఉంటుంది కదా. అందుకని మన శ్రమని, మన కష్టాన్ని, మన సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ చేయాలనుకునేటువంటి అంశం పైన అవగాహన కలిగి ఉండి విచక్షణ జ్ఞానంతో చేయాలనుకున్నటువంటి పనిని సమర్థవంతంగా చేస్తూ వెళ్ళినట్లయితే ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఆ అంశంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు, ఎంతో కొంత గుర్తింపుని పొందుతారు. మనకిసిందల్లా సరైన రీతిలో కష్టపడేటువంటి నేర్పు, మళ్ళీ అదే అంశంపై ప్రయత్నం చేయాలనేటువంటి ఓపిక, వచ్చేటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి తెలివితేటలు, ఇవి కలిగి ఉండి సరైనటువంటి అవగాహనతో నీ కష్టాన్ని నమ్ముకొని ముందడుగు వేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి గమ్యం చేరుతావు. అంతే తప్ప అర్థం లేకుండా శ్రమని వృధా చేసుకుంటూ చివరికి మిమ్మల్ని మీరే దురదృష్టవంతులుగా ఎప్పుడూ ముద్రించుకోకండి. కావాల్సిందల్లా విచక్షణతో కష్టపడటము, అవకాశాలని అందిపుచ్చుకోవటం మాత్రమే. అవకాశాలు రాకపోతే మనమే అవకాశాలని సృష్టించుకోవటం అనేటువంటి నేర్పు కలిగి ఉండటం మాత్రమే మనల్ని అదృష్టవంతులుగా మారుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.